నేను ఒక మాట చెప్తా, ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలోకి పోయినటువంటి వాళ్ళే. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే, ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే. కాబట్టే వీళ్ళు వెళ్ళి ఆ రోజు ఏదైతే మాట్లాడి పెరోలు ఇప్పించారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు పార్టీ మరి అదే పరిస్థితి కొనసాగుతుంది. మా దగ్గర ఉన్నప్పుడు మేము తప్పు చేయలేదని చెప్పాలి. ఆ రోజు చెప్పాం వీళ్ళు ఇచ్చారు అని చెప్పాం. ఇచ్చిన దానికి కారణాలు చెప్పాం. నేను చెప్పేది ఏంటంటే పెరోల్ విషయంలో ఈ రోజు మీరు ఇచ్చినటువంటి పెరోలకు సంబంధించి మా మీద ఎందుకు మోపుతున్నారు అని అడుగుతున్నా నేను. మీరు చేసినటువంటి తప్పు ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, మీరు చేసినటువంటి తప్పు మేము ఈ తప్పు చేశామని ఒప్పుకోండి, అంతే తప్ప మీరు ఈ రోజు తప్పు చేసి ఆ రోజు మీరు తప్పు చేశారు కదా అని మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజు తప్పుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ రోజు జరిగింది, ఈ రోజు వాస్తవాలు బయటకు వచ్చాయి. ఎవరికైనా నెల రోజులు పెరోలు ఇస్తారా? ఇచ్చేటువంటి దానికి ఉన్నాయా? అందరు రిజెక్ట్ చేస్తే నెల రోజులు 15 రోజులు ఇచ్చి 15 రోజులు ఎక్స్టెన్షన్ చేయాలి. నెల రోజులు పెరోలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకు ఇచ్చారు? దాని మీద మాట్లాడండి. అయ్యా మేము ఇచ్చాం, మాది పొరపాటు జరిగింది కాబట్టి మీరు దీన్ని వదిలిపెట్టి అక్కడ జరిగింది ఇట్లా జరిగిందని మాట్లాడుతున్నారు తప్ప ఈ పెరోల మీద ఎవరు సంతకం పెడితే ఇచ్చారు? శ్రీధర్ రెడ్డి సంతకం పెట్టి లెటర్ ఇచ్చారని ఒప్పుకున్నాడు. హోంమంత్రి సంతకం పెడితే పెరోలు ఇచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీరు ఎవరు ఇచ్చారంటే మేము అదే. ఆ రోజు మా ప్రభుత్వంలో అధికారం చలాయించినటువంటి వాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పనులే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు మేము అరికట్టలేకపోయినా వీళ్ళందరూ ఉన్నటువంటి దాంట్లో మా దృష్టికి వచ్చినటువంటి అరికట్టాం. అరికట్టలేకపోయినటువంటి ఒకటారా ఉండి ఉండొచ్చు. కానీ ఈ రోజు ఇచ్చినటువంటి పేరోలు ఈ రోజు ఇష్యూ జరిగింది. ఆ రోజు ఇవన్నీ బయటకు రాలే. ఈ రోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రౌడీజం చేస్తున్నారు, గోండాజం చేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎక్స్టార్షన్స్ జరుగుతున్నాయని చెప్పి ఈ రోజు బయటకు వచ్చింది. దాని వెనక ఉద్దేశం ఏంది? ఈ రోజు మీరు పెరోలు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా తయారైంది. ఆ రోజు పెరోలు ఇచ్చినప్పుడు ఇవన్నీ బయటకు రాలేదే, వెలుగు చూడలేదే. ఏ విధంగా సంఘ విద్రోహ శక్తులు పెచ్చిమిడిపోయాయి, లేడీ డాన్లు అని చెప్పి ఈ రోజు మనం విన్నాయి, ఆ రోజు వినలేదే. ఎవరన్నా చాలా మందికి పెరోల్స్ ఇచ్చాడు. ఆ పెరోలు ఇచ్చినా కూడా పెరోలు రావడం, పెరోలు తీసుకుని వెళ్ళిపోవడం తప్ప ఆ పెరోలు ఇచ్చినటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజు పత్రికల్లో వచ్చినట్టు, మీడియాలో వచ్చినట్టు, ప్రజల్లో చర్చ వచ్చినట్టు ఆ రోజు ఎప్పుడైనా ఎక్కడైనా ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించి ఇంత రౌడీజం జరిగిందా? అందుకని మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి దాని వల్ల ఈ రోజు రౌడీజం జరిగింది అనేటువంటిది వస్తుంది. అటువంటి వ్యక్తులకు ఇచ్చి ఎవరు దీని వెనక చేరి రౌడీజాన్ని ప్రోత్సహించారు, ఎవరు వీడి వెనక చేరి హత్యను ప్రోత్సహించారు, ఎవరు వీడి వెనక చేరి బెదిరింపులు ప్రోత్సహించారు, ఎవరు వీడి వెనక బ్లాక్ మెయిల్కి పాల్పడి డబ్బులు వసూలు చేశారు, దానికి సమాధానం చెప్పంటే దానికి సమాధానం చెప్పలేక అక్కడ హత్య జరిగిందంటారు, ఇక్కడ హత్య జరిగిందంటారు, అది జరిగిందంటారు, ఇది జరిగిందంటారు. డైవర్షన్స్ వద్దు. పెరోలు చాలా మందికి ఇస్తారు, మానవతా దృక్పథంతో కూడా పెరోలు ఇస్తారు. రౌడీ షీటర్ అనేది మాత్రమే పెరోలు ఇవ్వాల్సిన అవసరం పెరోలు ఇవ్వద్దని మేము అంటాంలే. పెరోలు మేము వ్యతిరేకమని చెప్పడంలే. పెరోలు ఇచ్చి ఆ పెరోలు ఇచ్చినటువంటి వెనక మీరు చేస్తున్నటువంటి నేరాలు ఘోరాలకు సంబంధించి ఈరోజు మీడియాలో వచ్చే ఆ నేరాల ఘోరాలకు పాల్పడుతున్నారని, నేరాలు ఘోరాలకు పాల్పడడానికి పురమాయించేటువంటి వ్యక్తికి పెరోలు ఇచ్చినారు మీరు. కాబట్టి తప్పు చేశారు, సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేశారు. మీరు పెరోలు ఇచ్చిందని ఎవరు తప్పట్టంలే, ఎవరు మాట్లాడలే. పెరోలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆ విధంగా ప్రవర్తించడానికి మీరు ఇచ్చినటువంటి భరోసా కారణం కాదా? దానికి సమాధానం చెప్పమంటారు. ఏం లేదు, నేను అదే చెప్పేది. ఇప్పుడు నేను నిలబడ్డాను, చాలా మంది వస్తారు, బొకేలు ఇస్తారు, ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మేము అంతిమంగా అడిగేది ఏంది? మీకు సంబంధించి ఎవరు లెటర్ ఇచ్చారు, ఎవరి పాత్ర ఉంది, ఈరోజు వాళ్ళ వెనక ఎవరు చేరనేటువంటిది పోలీసు విచారణలో తేలాలి. పోలీసు విచారణలో తేలాలి అంటే ఆ వ్యక్తి బయటపడుతుందని చెప్పి తీసుకెళ్లి ఒక అక్రమ కేసు పెట్టి లోపలేశారు. కారణం ఏంది? విషయాలు బయటకు రాకూడదు కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు చేసినటువంటి తప్పులు, మీ దుర్మార్గం, మీ వెనక ఉన్నటువంటిది ఏదన్నా ఉంటే వాటిని మాట్లాడుకోండి. వాళ్ళతో ఎవరికి సంబంధాలు ఉన్నాయనేటువంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏమి సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఏమి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరితో అంటగాగారు, ఎవరితో ఉన్నారనేటువంటిది బహిరంగ రహస్యం. కాబట్టి మీరే చెప్పి మీరే పెరోలు ఇచ్చి మీ హోంమంత్రి సంతకం పెట్టి ఆమె మాట్లాడేటువంటి మాట చూస్తుంటే నాకు నవ్వాలని ఆడవాలని కూడా అర్థం కానటువంటి పరిస్థితి.